నెక్స్ట్ బ్రేకింగ్ తెలంగాణ నుంచి నల్గొండ సాగునీటి వైఫల్యానికి కోమటిరెడ్డే కారణమని ఆరోపిస్తున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఎవరి హయాంలో అన్యాయం జరిగిందో చర్చ పెట్టేందుకు సిద్ధమంటున్నారు ఆయన. తమ హయాంలో అన్యాయం జరిగిందని నిరూపిస్తే ఉదయ సముద్రం చెరువులోకి దూకేస్తానని, లేదంటే కోమటిరెడ్డి ఆ చెరువులో దూకాలని సవాల్ విసిరారు ఆయన. ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవణ్ అందిస్తారు. రాష్ట్రంలో సాగునీటి విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. దీనిపై మాట్లాడడానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. చెప్పండి, సాగునీటి విషయంలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది, మీరు ఎట్లా ఏం చూస్తారు? ప్రభుత్వ వైఖరి ఎలా ఉందని చెప్పడానికి ఇదే సజీవ సాక్ష్యం. మనం నిలబడి ఉన్నది ఇప్పుడు ఉదయ సముద్రం కట్ట మీద కాదు, ఉదయ సముద్రం లోపల నిలబడి ఉన్నాం. వాస్తవానికి గత 10 సంవత్సరాల కాలంలో మీరు ఏ ఒక్క రోజు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం లేకుండే. ఎందుకంటే మనం అందరం మునిగిపోయిన నీళ్ళు ఉండేది. మీకు అక్కడ కనబడుతుంది ఏదైతుందో బాబు, అది చూపించినైనా ఆ మత్తడి పైనుంచి వెళ్ళి నీళ్ళు పోతుండే. ఇప్పుడే కాదు, ఎండాకాలంలో కూడా, ఎండాకాలంలో ఎండాకాలంలో కూడా దాని నుంచి నీళ్ళు పోయేటట్టు చేసినాం. మేము ఎప్పుడు ఇంచు ఖాళీ అయినా వెంటనే నింపే ప్రయత్నం చేసినాం. దీని ద్వారా నల్గొండ నియోజకవర్గానికి, కిందికి నకరికల్ నియోజకవర్గానికి సాగునీళ్ళు అందించినాం. మంచిలు కూడా దీంతోనే ఇస్తాం. కానీ ఇవాళ ఈ జిల్లా మంత్రి నిర్లక్ష్యం వల్ల ఇగో ఈ దుస్థితి ఉంది. ఒకవైపు ఏమో సముద్రం పాలు చేశారు నీళ్ళు. 10 నిమిషాలు ఆలస్యమైనందుకు అలిగి వెళ్ళిపోయింది హెలికాప్టర్. అయినా లేట్ అవుతుంది, అర్జెంటుగా నీళ్ళు పంపాలి నేను కిందోళ్ళకు, మా బాసులకి అని చెప్పి పులిచింతలకు నీళ్ళు పంపడానికి అలిగి వెళ్ళిపోయాడు. కానీ సొంతం నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వడానికి సోయలేదు ఇప్పటికి కూడా. ఇగో ఇది ఈ జిల్లా మంత్రుల పనితీరు. ఒకవైపు ఏమో 100 కొద్ది టీఎంసీల సముద్రం పాలెత్తున్న నీళ్లు, ఇంకొక వైపు ఏమో నల్గొండలో ఎండిపోతున్న పొలాలు. ఇది మా మంత్రుల పనితీరు. చెప్పండి, అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వం సాగునీటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉంది. అన్ని కార్యక్రమాలు కొనసాగిస్తున్నాము. ఖరీఫ్ సీజన్లో కూడా అంటే ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా దిగుబడి ధాన్యం వచ్చిందని చెప్పి కూడా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర మంత్రులు చెప్పారు. మీరు ఎట్లా చూస్తారు? నేను ఒకటే అంటున్నా, నేను చూసుడు నువ్వు చూసుడు కాదు. చక్కగా వచ్చి గీనె నిలబడి మాట్లాడదాం, రమ్మను. ఇరిగేషన్ మంత్రి వస్తాడా, నల్గొండ మంత్రి వస్తాడా, ఇక్కడనే చర్చ పెడదాం, రేపు ఉదయం రమ్మని చెప్పండి. ఇక్కడనే చర్చ పెడదాం, రేపు ఉదయం రమ్మని చెప్పండి. గత సంవత్సరంది కావచ్చు, గత 8-10 సంవత్సరాల కాలంది, ఇప్పటికి కూడా గూగుల్ చిత్రాలు మోసం చేయవు. ఇక్కడే నిలబడి ఓపెన్ చేద్దాం. మీది నిర్లక్ష్యం అనే విషయాన్ని నేను నిరూపించకపోతే నేను ఇళ్ళనే దూకుతా. వెంకరెడ్డి, నువ్వు కూడా దూకుతావా? ఒకటే మాటగా, ఎక్కువ అవసరం లేదు. దీని మీద వస్తావా, నిలబడతావా ఈ ఛాలెంజ్ మీద? ఉదయ సముద్రం కట్ట మీదనే, ఉదయ సముద్రం నీళ్ళ అంచునే నిలబడి చర్చ పెడదాం. ఈ ఉదయ సముద్రానికి సంబంధించి నీటి విషయంలో, సాగునీటి విషయంలో చర్చ పెడదాము. దీనికి సంబంధించి అంటే నిరూపించకపోతే చెరువులో దూకుతారని చెప్పి కూడా జగదీష్ రెడ్డి అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అయితే సవాల్ విస్తారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవణ్, TV9 నల్గొండ.